ఇంత గొప్పవాడు గురువుకు రాజ్యమును దానమిస్తానన్న మాటకు కట్టుబడ్డాడు. ఆయన నిజంగా మాతంగ కన్యలను వివాహం చేసుకుంటే రాజ్యం ఇచ్చేస్తానన్నా కూడా గురువు యందు దోషం ఎంచకుండా తన సత్యమునకు కట్టుబడి రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడినవాడు. తన కీర్తిని నాలుగు దిక్కులా చల్లినవాడు. ముల్లోకములను సంమోదింపచేసే భేతాళుని మదమడిచినవాడు. అణిమాత్రమైన అసత్యం పలకనివాడు. 7 దీవులను ఏలినవాడు. సార్వభౌముడైనవాడు హరిశ్చంద్రుడు. అందుకే కొందరు పురుషులు ఉత్థాన పదమునకు లొంగలేదు. నలుడు కూడా అట్టివాడే. ఆయన కూడా ఎప్పుడూ ధర్మమును అతిక్రమించలేదు. ఎల్లప్పుడూ ధర్మమునకు కట్టుబడే ప్రవర్తించాడు. చంద్రమతీదేవి శీలమునకు పరాకాష్ఠగా ఒక దృశ్యం వర్ణించబడింది. కొడుకు చనిపోయాడు. శవాన్ని వల్లకాటికి తీసుకువస్తే కాటికాపరిగా తన భర్త ఉన్నాడు. ఆయన చంద్రమతితో నీ పయ్యదలో మంగళసూత్రం కనపడుతోంది. దానిని ఎక్కడో అక్కడ ఏ వెలకో అమ్మి కాటి సుంకం కట్టు అన్నాడు. వశిష్ఠుని వరం. నా తాళిబొట్టు నీకు కనపడిందంటే నువ్వు నా భర్తవి అని ఆవిడ మొగుడిని చూసి ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందో ఒకసారి గమనించండి. నువ్వు నన్ను అమ్మేశావు. కొడుకు చనిపోయాడు. ఇంకా నువ్వు ధర్మం ధర్మం, సత్యం సత్యం అని చెప్పి తాళిబొట్టు అమ్మి డబ్బు తెమ్మంటున్నావా? ఏమి నీ భర్తృత్వం అని ఆవిడ ఏడవలేదు. మరి ఎందుకు ఏడ్చినట్టు? మహానుభావ, బంగారు మేడలలో తిరిగేవాడివి, వల్లకాటిలో నిలబడ్డావా? దొరల చేత కనసైగ చేస్తే పనులు చేయించుకునేవాడివి, వల్లకాటిలో సగం కాలిన శవాలు పైకి లేస్తే కొరివితో కొట్టి పడగొడుతున్నావా? తేనీయలతో కూడిన భోజనము చేసేవాడివి, శవాలకు పెట్టిన పిండాలు ఏరుకుని తింటున్నావా? బంగారు దుస్తులు ధరించే నువ్వు ఒక చింకిపోత కోక కట్టుకుని ఒక కల్లుకుండ యజమానికి పట్టుకెళ్ళడానికి భుజం మీద పెట్టుకుని నడుస్తున్నావా? కుడి చేతిలో రాజదండం పట్టుకున్న వాడివి ఇప్పుడు సగం కాలిన శవాలు మళ్లీ కాల్చేటట్టుగా చేయడం కోసం ఒక కొరివి పట్టుకున్నావా? ఈ దుస్థితిని చూసి కూడా నేనెందుకు చచ్చిపోలేదని ఏడుస్తున్నాను అంది. ఇది భర్తను అనుగమించటం అంటే. ఎంత పరీక్ష పెట్టాడండి విశ్వామిత్రుడు. చంద్రమతీదేవి మీద దొంగతనం మోపబడింది. ఆమెను చంపివేయడానికి హరిశ్చంద్రుడిని నియోగించారు. ఏ హరిశ్చంద్రుడు? తన భార్యను నా కోరికలను తీర్చిన కల్పతరువు అని చెప్పుకున్నాడు. 1000 జన్మలకునైనా నీ వంటి భార్య దొరుకుతుందా అని చెప్పుకున్నాడు. అలాంటి హరిశ్చంద్రుడు తన కత్తితో తానే తన భార్యను చంపేస్తున్నాడు. ఆఖరి ప్రార్థన ఏదైనా ఉంటే ఈశ్వరుడికి చెప్పుకో అని భార్యకు చెప్పాడు. ఎంత ధైర్యమో చూడండి. ఆవిడ ఆఖరి కోరిక కాశీ విశ్వేశ్వరుణ్ణి అడిగింది. కాశీలో చచ్చిపోయిన వాడికి మోక్షం. ఈశ్వర, నేను మాత్రం మనసులో మోక్షమును కోరడం లేదు. మోక్షం కోసం అందరూ కాశీ పరుగెడితే నాకు మోక్షం ఇమ్మనమని విశ్వనాథ మిమ్మల్ని నేను అడగడం లేదు. నాకు ఏమి కావాలో తెలుసా? నాకు ఎన్ని వేల జన్మలైనా రాని నాకు కావలసినది ఒక్కటే. ఇదిగో నా కంఠాన్ని ఉత్తరించడానికి కత్తి ఎత్తిన ధర్మమూర్తి, సత్యవ్రతాన్ని నిష్టగా పాటించేవాడు అయిన నా భర్త హరిశ్చంద్రునికే భార్యగా చెయ్యి అంది. లోకం కోసం విషం తాగే మహాపురుషుని ఇల్లాలైన మహాపతివ్రత అయిన సర్వమంగళ గౌరిగా కూర్చుంటే ఈ వంక అడ్డుపెట్టి నీ పతితో ఇంత మాట అనిపించుకోవడం ఇష్టం లేనిది నీకే కాదమ్మా, మాకు కూడా. మేము అలా అనువర్తించే శక్తిని మాకు కూడా కృప చెయ్యమని మీ కూతురు గౌరీదేవిని ఉపాసన చేయడానికి అమ్మ నీకొక రూపమును ఇచ్చిందిరా. ఇది లోకం కళ్యాణం కాదా? తల్లిదండ్రులు ఇలా అయితే పిల్లలు అలా కాకుండా ఎందుకు ఉంటారు? పిల్లలకు అదే సంస్కారం అవుతుంది అన్నారు శ్రీ చంద్రశేఖర పరమాచార్య స్వామివారు. లోహితాస్యుని ధర్మనిరతి చూడండి. పాము కరచి నోటి వెంట నురగలు వస్తూ చచ్చిపోతున్నాడు. చుట్టూ బ్రహ్మచారులు ఉన్నారు. ఆయన అంటాడు, ఆ ప్రాణ చిత్రణకు మనస్సు కదిలిపోతుంది. ఏమి ధర్మనిరతో చూడండి. ఒక పిల్లవాడు శరీరం పడిపోతుంటే బ్రహ్మచారులను పిలిచి మీరు ఇక్కడే ఉండిపోతే ఆలస్యం అయిపోతుందని గురువుగారు మిమ్మల్ని కొడతారేమో, వెళ్ళిపోండి. భక్తితో లోహితాసుడు ఇచ్చాడని చెప్పి ఈ దర్భలను గురువుగారికి ఇవ్వండి. పిల్లాడు వస్తాడని ఎదురుచూసే మా అమ్మ చంద్రమతీదేవికి నా గతిని ఒకసారి చెప్పండి. నేనే దిక్కని మా అమ్మ నమ్ముకుని ఉంది. మీ మాటలతో మా అమ్మ దుఃఖమును ఉపశమింపచేయండి. అమ్మని చూడాలని ఉంది, తాను వెళ్ళలేడు. ఈ మాట తెలిసి ప్రాణం పోయే లోపల అమ్మ రాలేదు. ఎందుకని? ఆమె దాసిగా అమ్ముడు పోయింది. వాళ్ళు పంపితే తప్ప రాలేదు.
కొడుకు పోతున్నాడని గబగబా వచ్చేస్తోందేమో దాసీ పెడతావా అని అమ్మ మీద చెయ్యి చేసుకుంటే తను మానసికంగా కూడా భరించలేడు. ఎంత మాతృభక్తి అండి అతనికి. అందుకని అన్నాడు, గురువు ఒప్పుకుంటే మా అమ్మను ఒకసారి వచ్చి నన్ను చూసి వెళ్ళమనండి అని చెప్పాడు. మన ఆర్ష ధర్మము అంత గొప్పది. మన సనాతన ధర్మము అంత గొప్పది. మన జాతి దంపతులు అలా ఉండాలని కోరుతుంది. అలా ఉండాలి, అలాంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి. ఆడపిల్ల ఒక ఇంటి కోడలుగా వెడితే అంతటి ధృతిని పొంది ఉండాలని, అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని మనం గౌరీ పూజ చేస్తాము. ఇంత పసుపు కుంకుమ, 4 తాటాకులు, 4 నల్ల పూసలతో అమ్మను పూజించి పెళ్లిపీటల మీదకి వెళ్ళు అని చెబితే, ఇవన్నీ విడిచిపెట్టి వీడియో కెమెరాల వ్యామోహంలో పూజ ఎలా జరుగుతోందో కూడా చూసుకోకుండా ఫోటోల మత్తు, వీడియో కైపులో మనం కొట్టుకుపోతుంటే మన సనాతన ధర్మం నిలబడుతుందని మనం ఎలా అనుకుంటాము? కాబట్టి మన బిడ్డలు పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడు గౌరీ పూజ చేయించడంలో పరమాచార్య స్వామి ఎంత ఆర్తి పొందారో మనం గుర్తెరిగి అటువంటి గౌరీ పూజ చేయించిన నాడు లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. ఒక హరిశ్చంద్రుడు, ఒక చంద్రమతి, ఒక లోహితాస్యుడు, ఇంత చక్కటి కుటుంబాలు కలిగి మరలా సనాతన ధర్మము పరిఢవిల్లి లోకమంతటి చేత శ్లాఘించబడుతుంది. అక్కడ వ్యాఘ్రమునకు ఒక చిత్రం జరిగింది. అక్కడ అమ్మవారు ఆ పులిని కూడా మందర పర్వతం దగ్గరకు తీసుకువెళ్ళింది. దానిని పరమశివునకు చూపించింది. అయ్యో పాపం, ఇది నాతో పాటు వచ్చింది. తన స్వభావమును మార్చుకుంది. కాబట్టి దీనికి కూడా నందీశ్వరునితో సమానంగా నా అంతఃపురము అందు రక్షణ భారము వహించే అదృష్టమును ఇవ్వండి అంది. అప్పుడు శంకరుడు తప్పకుండా పార్వతి అని ఒక వెండి బెత్తమును, ఒక మంచి ఖడ్గమును ఇచ్చి, ఒక బంగారు కవచం కట్టి అమ్మవారి ఇంటి ముందు నందీశ్వరుని కన్నా కొద్ది స్థాయిలో సోమనంది అనే పేరుతో నిలబడే అనుగ్రహాన్ని ప్రమథ గణములలో ఒకడిగా ఇచ్చాడు. అమ్మవారిని అలా చూసినందుకు అది సోమనంది అయ్యింది. సోమనంది మనకి నవనందులలో ఒకటిగా కనబడుతుంది. ఈ సోమనంది వృత్తాంతం, ఈ గౌరీ వృత్తాంతం, కౌశికీ వృత్తాంతం, రాక్షస సంహారం ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం చేత వింటున్న వాళ్ళకి చక్కటి అనుకూల్యముతో కూడిన దాంపత్యము సిద్ధించి ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపు కుంకుమలతో 10 కాలాల పాటు ఉండి లోకమంతా సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించి పలికిన పలుకులు. కనుక అమ్మవారి అనుగ్రహంతో మనం అటువంటి స్థితిని పొందెదము కాక. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలండి. ఇందాక నలుడు గురించి కూడా అన్నారు కదా, నలదమయంతి చరిత్ర ఎంతమందికి తెలుసో తెలియదు. ఈ హరిశ్చంద్రోపాఖ్యానం ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు. సాధారణంగా చాలామంది వినే ఉంటారు. నలుడు గురించి మిగతావన్నీ, ఆయన దాంపత్యము, ఆయన ఇది అదంతా పక్కన పెట్టేస్తే నల చరిత్రలో ఒక ప్రప్రథమైన ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఒకటి చాలా ముఖ్యమైనది. కానీ అందరూ ఒక చిన్న భేదంతో దాన్ని తీసేస్తారు. అది అసలు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా మిగతావన్నీ ఎంత పాటిస్తారు, ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అదన్నా కనీసం ఫాలో అవుతున్నారా అంటే చాలా మందండి. నాకు తెలిసినంత వరకు 80% పీపుల్, 80% మంది పాటించట్లేదు. ఇక్కడ ఇప్పుడు జనమేజయుడు, పరీక్షిత్ మహారాజు గురించి విన్న విషయంలో కలి పురుషుడు ఎలాగైతే రాలేకపోయాడో, అది కూడా ఎవరికన్నా తెలిస్తే, అంటే మా అమ్మమ్మ గారు చెప్పేవారు. మరి ఎందులో ఉంది అనేది నాకు సరిగ్గా ప్రస్తుతం అయితే గుర్తులేదు. బహుశా భారతంలో ఉండుంటుంది. ఈ పరీక్షిత్ మహారాజు గారు పాలన వచ్చినప్పుడు కలియుగం ప్రవేశించింది. అప్పటికి ధర్మం మామూలుగా కలియుగంలో ఒక పాదంతోనే తిరుగుతుందంటారు. కృతంలో 4, త్రేతంలో 3, ద్వాపరంలో 2, కలియుగంలో ఒక పాదం మాత్రమే ధర్మం ఉంటుంది అని. అది గోరూపంలో ఉంటుంది అని అంటారు. ఈ గోరూపంలో ఉన్న కలి ధర్మము కనిపిస్తూ ఒక్క కాలు మీద నడుస్తూ ఉంటే, ఎవరమ్మా నువ్వు 4 కాళ్ళతో నడవకుండా ఒక కాలుతో ఎందుకు నడుస్తున్నావు అంటే, నేను ధర్మదేవతని, కలియుగం కాబట్టి నేను ఒక కాలుతోనే నడవాల్సి వస్తుంది అంటే, ఆయన అన్నాడు, నా పరిపాలనలో నేనున్నంత వరకు నా పరిపాలనలో ధర్మం 4 పాదాల ప్రవేశించాల్సిందే అని చెప్పేసి, ధర్మం 4 పాదాల నడవాల్సిందే అని చెప్పేసి ఆయన అంత ధర్మ పరిపాలన చేశాడు. ఎవరు? పరీక్షిత్ మహారాజు. అలాగే నలచక్రవర్తి
ఈ నలచక్రవర్తి కూడా కలిపురుషుడిని ఆయన రాజ్యంలోకి రానీయకుండా అంత ధర్మ పరిపాలన చేశాడు. ఈ కలిపురుషుడు ఎదురు చూసేవాడట. ఎక్కడ చిన్న అవకాశం దొరుకుతుందా? ఈ నలమహారాజు ఇంట్లోకో, రాజ్యంలోకో ప్రవేశించటానికి అని చాలా కాలం ఎదురు చూశాడండి. ఎదురు చూసినప్పుడు ఒకసారి ఏమైందంటే అనుకోకుండా ఈయన ఇది ఏమంటారు బాత్రూమ్‌కి వెళ్ళాల్సొచ్చింది. నేచర్ కాల్ అంటారు కదా! దానికి వెళ్ళాల్సొచ్చింది. వెళ్ళాల్సొచ్చినప్పుడు మామూలుగా ఇదివరకు రోజుల్లో ఇప్పుడైనా మనం అదే చేయాలి. కానీ ఎవరు చేయట్లేదు. అదే నా బాధ ఇప్పుడు. మోకాళ్ళ దగ్గర నుంచి కిందకి కడుక్కోవాలి మామూలుగా అయితే. నోరు పుక్కిలించి ఉమ్మేయాలి కనీసం ఒకసారైనా సరే. వాటర్ స్కేర్సిటీ అంటే ఒకవేళ నీళ్ళు లేవు అనుకుంటే. ఒకసారన్నా పుక్కిలించి ఉమ్మేయాలి. చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి. సరే కనీసం పాదాల వరకన్నా కడుక్కోవాలి. అయితే అప్పుడేమైందంటే ఈయన కాళ్ళు కడుక్కుంటున్నప్పుడు అంతా అయిపోయింది. నోరు పుక్కిలించాడు, చేతులు కడుక్కున్నాడు. కాళ్ళు కడుక్కునేటప్పుడు పొరపాటున కొంత పొడి ఎంతండి ఒక చిన్న గీతంత కాళ్ళ పొడి ఉండిపోయిందిట. తడవకుండా కాళ్ళు కొంచెం పొడి. కడుక్కోకుండా కూడా రాలేదాయన. కడుక్కుంటున్నప్పుడు ఒక చిన్న పొడి మిగిలిపోయిందిట. అందుకే మన వాళ్ళు వెనక, ముందు చూసుకొని సరిగ్గా కాళ్ళు కడుక్కోండి అని చెప్తారు. ఆ ఒక్క కారణంతో కలి ప్రవేశించాడండి ఆయన రాజ్యంలోకి. అష్ట కష్టాలు పడ్డాడు ఆ తర్వాత ఆయన నలమహారాజు. నలదమయంతి చరిత్ర మీకు ఎప్పుడన్నా అవకాశం వస్తే దేవి భాగవతంలో కూడా రాలేదనుకుంటా. వినాలి మీరు. ఎక్కడన్నా నేను చూసి మళ్ళీ కరెక్ట్‌గా చెప్తాను. ఆ ఒక్క కారణంతో మాత్రమే ప్రవేశించాడు కలిపురుషుడు ఆయన రాజ్యంలోకి, ఆయన ఇంట్లోకి. అక్కడి నుంచి ఆయనకి చాలా బాధలు అవి వచ్చాయన్నమాట. కాబట్టి ఇది అంటే కలిపురుషుడు ప్రవేశించాడు అంటే ఏంటంటే కష్టాలు ప్రవేశించాడంటే చాదస్తం అని కొట్టేయకండి. ఇక్కడ ఏంటంటే అది సైంటిఫిక్‌గా తీసుకుంటే గనక ఎవరికన్నా సైన్స్ ముఖ్యం అని తీసుకునే వాళ్ళకి కాళ్ళు, చేతులు, ముఖము అంటే నోట్లో నీళ్లు పోసుకొని ఉమ్మేయడం లాంటివి చేయడం అనేది చాలా హెల్తీ రీజన్స్. మన వాళ్ళు పెట్టిన వాటన్నిటి వెనకాల కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఏదో చాదస్తం అనుకోకుండా చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు. సో, ఏదైనా తప్పుంటే క్షమించండి. కానీ నేను చెప్పిందైతే మాత్రం ఉన్నదే. చాలా చోట్లే ఉన్నది. అది తీసుకోవాలని భారతంలో కూడా వస్తుంది. త్వరలో భారతం ఈ శివ మహాపురాణం అయిపోయిన తర్వాత నేను తీసుకొస్తాను. అందులో కూడా వస్తుంది.